ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు హెర్నియా. హెర్నియా డెఫినేషన్ ఏంటిదంటే ప్రొట్రూషన్ ఆఫ్ ద కంటెంట్స్, ప్రొట్రూషన్ ఆఫ్ పెరిటోనియం పెరిటోనియం త్రూ ఏ ఓపెనింగ్. ఈ ఓపెనింగ్ అనేది విచ్ ఈస్ హ్యావింగ్ ద సైట్ ఆఫ్ వీక్నెస్. ఎక్కడైతే ఆ, దాని ముందు కవరింగ్స్ అనేది వీక్ ఉంటుందో అక్కడ నుంచి ప్రొట్రూషన్ ఆఫ్ ద పెరిటోనియం అండ్ ఇట్ కంటెంట్స్ కావచ్చు, ఆర్ సాగ్ కావచ్చు, ఆర్ కవరింగ్స్ కావచ్చు, అక్కడ నుంచి బయటికి రావడమే హెర్నియా అంటారు. ఇట్ మైట్ బి రిడ్యూజబుల్ ఆర్ నాట్ రిడ్యూజబుల్ ఆర్ నాట్ రిడ్యూజబుల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిడ్యూజబుల్ అయితే మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటిది? ఇంకార్సినేషన్ కావచ్చు. ఇంకార్సినేషన్ అంటే అబ్స్ట్రక్షన్, బవెల్ లోపు అబ్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు. ఆర్ ఇట్ మే బి స్ట్రాంగులేటెడ్ అంటే మనకి ఇక్కడ అబ్స్ట్రక్షన్ ప్లస్ లాస్ ఆఫ్ బ్లడ్ సప్లై. స్ట్రాంగులేషన్ అంటే అబ్స్ట్రక్షన్ ప్లస్ లాస్ ఆఫ్ బ్లడ్ సప్లై. ఇంకార్సినేషన్ అంటే అబ్స్ట్రక్షన్ జరగడం. సో ఇట్ హ్యాస్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ ఇస్కెమియా అండ్ నెక్రోసిస్ ఆఫ్ ద బవల్ లూప్స్ విచ్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. అండ్ ఇప్పుడు దీనివల్ల దీస్ టూ ఆర్ కాంప్లికేటెడ్ హెర్నియాస్ అంటారు. కాంప్లికేటెడ్ హెర్నియాస్లో ఇట్ విల్ బి టెండర్, ఇట్ విల్ బి ఎరిథమా ఓవర్ ద స్కిన్, and it is associated with systemic features such as fever. So this is about the hernia. Now hernias లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఇంగ్వైనల్ హెర్నియా గురించి డిస్కస్ చేద్దాం. ఇంగ్వైనల్ హెర్నియాలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండైరెక్ట్ హెర్నియా, ఇంకోటి డైరెక్ట్ హెర్నియా. ఓకే, ఫస్ట్ మనం డయాగ్రామ్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. దిస్ ఇస్ డీప్ ఇంగ్వైనల్ రింగ్, దిస్ ఇస్ సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్. డీప్ ఇంగ్వైనల్ రింగ్ అండ్ ఇక్కడ కూడా సేమ్ డీప్ ఇంగ్వైనల్ రింగ్ అండ్ సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్. డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా ఏంటిదంటే ఇది పోస్టీరియర్ వాల్ కదా, దిస్ ఈజ్ ద పోస్టీరియర్ వాల్. ఇక్కడ ఒక వీకనింగ్ ఉంటుంది, అక్కడ నుంచి మనకి పెరిటోనియం అనేది త్రూ ద సూపర్ఫిషియల్ రింగ్ కనుక బయటకు వస్తే డ్యూ టు ద వీకనింగ్ ఆఫ్ ద పోస్టీరియర్ వాల్ ఆఫ్ ద ఇంగ్వైనల్ కెనాల్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా. అదే ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఫ్రమ్ ద డీప్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ వరకు వస్తుంది. ఓకే, కంటెంట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా. ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే structures pass from deep inguinal ring till the superficial inguinal ring. Direct inguinal hernia అంటే from the posterior wall weakening of the posterior wall of the inguinal canal, అక్కడ నుంచి కంటెంట్స్ అనేటివి ఫ్రమ్ ద మిడిల్, నాట్ ఫ్రమ్ ద డీప్ ఇంగ్వైనల్ రింగ్, మిడిల్ నుంచి వచ్చేసి అక్కడ నుంచి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంగ్వైనల్ హెర్నియా డెఫినేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లొకేషన్? డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అనేది హెసెల్బ్యాక్ ట్రయాంగిల్ నుంచి డైరెక్ట్ వస్తుంది. హెసెల్బ్యాక్ ట్రయాంగిల్, దట్ ఈస్ medial to the inferior epigastric vessels. And indirect inguinal hernia అనేది it will happen through lateral to Hasselbalch's triangle. It happens from the lateral to the Hasselbalch's triangle along the entire length of inguinal canal. It travels along the entire length of the inguinal canal. It is due to the weak posterior wall of the inguinal canal. సో అది సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి వస్తుంది. ఇది డీప్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ వరకు అలాంగ్ ద లెంత్ వస్తుంది. ఓకే, నో ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ అవుట్ ఆర్ లేటరల్ టు హెసెల్బ్యాక్ ట్రయాంగిల్. అది మోస్ట్ ఇంపార్టెంట్. అదే డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఇట్ ఈస్ త్రూ ద హెసెల్బ్యాక్ ట్రయాంగిల్. ఇప్పుడు మనకి హెసెల్బ్యాక్ ట్రయాంగిల్ అంటే దిస్ ఈస్ రెక్టస్ అబ్డామినస్, దిస్ ఈస్ ఇంగ్వైనల్ లిగమెంట్ అండ్ దిస్ ఇస్ ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెసల్స్. దీంట్లో మనకి ఇట్ ఈస్ డివైడెడ్ బై మీడియల్ అంబ్లైకల్ లిగమెంట్ వల్ల ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ లేటరల్ హాఫ్ అండ్ మీడియల్ హాఫ్. సో డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా విచ్ ఈస్ ఫ్రమ్ ద హెసెల్బ్యాక్ ట్రయాంగిల్, అది కూడా 2 టైప్స్ ఉంటాయి. ఓకే, లేటరల్ డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అండ్ medial direct inguinal hernia, lateral direct inguinal hernia and medial direct inguinal hernia. ఇప్పుడు lateral direct inguinal hernia అంటే ఇక్కడ స్కిన్, ఎక్స్టర్నల్ స్పర్మాటిక్ ఫేషియా, క్రిమాస్టిక్ ఫేషియా, ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ అండ్ ఎక్స్ట్రా పెరిటోనియల్ కంటెంట్స్. ఓకే, అంటే పోస్టీరియర్ నుంచి వచ్చింది కాబట్టి మనకి పెరిటోనియం ఫేషియా అదేంటి ట్రాన్స్వర్సాలిస్ ఫేషియా నుంచి వస్తుంది, పోస్టీరియర్ నుంచి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ అదే మీడియల్ ఆస్పెక్ట్ నుంచి వస్తే ఇక్కడ మనకి స్కిన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ స్పర్మాటిక్ ఫేషియా ఉంటుంది, బట్ ఇట్ విల్ హ్యావ్ కంజాయింట్ టెండాన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కంజాయింట్ టెండాన్ ఉంటుంది.
ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ రెండిట్లలో ఫేషియా ట్రాన్స్వర్సాలిస్ ఉంటుంది. బట్ ఇక్కడ కంజాయింట్ టెండాన్ ఉంటుంది. ఇక్కడ we will not have cremasteric fascia, we will have conjoint tendon and extraperitoneal connective tissue. అదే ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా వచ్చేసరికి we will have ఇది లేటరల్ కదా, లేటరల్ టు ది ఇంగ్వైనల్ లిగమెంట్ మనకి ఏమేమి ఉంటాయి, లేటరల్ బౌండరీస్ స్కిన్, ఎక్స్టర్నల్ స్పర్మాటిక్ ఫేషియా, క్రిమాస్టిక్ ఫేషియా, ఇంటర్నల్ స్పర్మాటిక్ ఫేషియా అండ్ extraperitoneal connective tissue content. Okay, so these are the contents of a direct inguinal hernia and indirect inguinal hernia. They will most ask about what are the లొకేషన్. ఇప్పుడు ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అనేది డైరెక్ట్ డీప్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ వరకు వస్తుంది. డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అనేది డీప్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి రాదు. ఫ్రమ్ ద పోస్టీరియర్ వీక్ వాల్ ఆఫ్ ద ఇంగ్వైనల్ కెనాల్ నుంచి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ రింగ్ నుంచి వస్తుంది. ఇది మధ్యలో వస్తుంది. ఇది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది. ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అనేది హెసెల్బ్యాక్ ట్రయాంగిల్ బయటకు వెళ్ళి వస్తుంది, లేటరల్ టు ద ఇన్ఫీరియర్ ఎపిగాస్ట్రిక్ వెజిల్స్. డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అనేది త్రూ ద హెసెల్బ్యాక్ ట్రయాంగిల్. ఇది మాత్రం పక్కా తెలిసి ఉండాలి. నో, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇంగ్వైనల్ హెర్నియా? ఇప్పుడు ఇండైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అండ్ డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా. డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అని పోస్టీరియర్ వాల్ వీక్ ఉంటుంది. ఎవరిలో వీక్ ఉంటుంది? ఓల్డ్ మేల్స్ వాళ్ళకి వీక్ ఆర్ అక్వైర్డ్ transversalis fascia. Transversalis fascia is a posterior boundary of the inguinal canal which is weak posterior boundary which is mostly present in old males. And indirect inguinal hernia is due to failure of closure of processus vaginalis from, and it forms hydrocele form అవుతుంది. Failure of closure of a processus vaginalis leading to formation of the hydrocele. It is seen in infants. And it is seen in adults. Okay, ఇక్కడ it is seen in old males, it is seen in infants and adults. ఓకే, దీంట్లో కూడా మోస్ట్ కామన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. అయితే ఇంగ్వైనల్ హెర్నియా లొకేషన్ ఏంటిది? ఇంగ్వైనల్ హెర్నియా లొకేషన్ వచ్చేసరికి దిస్ ఈస్ above and medial to pubic tubercle. ఎందుకంటే మనకి సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ నుంచే ఏదైనా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అక్కడ నుంచి మనకి కంటెంట్స్ అనేది బయటికి రావాలి. అండ్ ఇంగ్వైనల్ హెర్నియాకి మనకి పాజిటివ్ కాఫ్ ఇంపల్స్ ఉంటుంది. కాఫ్ ఇంపల్స్ is present with inguinal hernia. Above and medial to the pubic tubercle and presence of the cough impulse is a characteristic of the inguinal hernia. Okay, so this is about inguinal hernia. Thank you for your patience listening.